పవన్ 3 అక్షరాలు కాదు, భవిష్యత్ తరానికి అదొక భరోసా. కొందరి వాడిలా ఉంటే నీ చుట్టూ ఉన్న వారికే నీవు హీరో అవుతావు. అందరి వాడిలా ఉన్నప్పుడే ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోతావు. ఇది ఆయన నమ్మే సిద్ధాంతం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు పవన్ తన అభిమానులతోనే కాదు, అందరిలో ఒకడుగా, అందరితో కలివిడిగా ఉంటూ కొందరివాడిగా కాకుండా అందరివాడిలా ఉంటున్నారు. అయితే రాజకీయాల్లోనే కాకుండా తన సినిమాల్లో కూడా ఎటువంటి కాంట్రవర్సీలకు చోటు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా విడుదలైన ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్కు వస్తున్న రెస్పాన్స్తో మూవీ హైప్ మరింత పెరిగింది. ఇదే సమయంలో సినిమాలో రాజకీయ డైలాగులు ఉంటాయా, ఎవరినైనా టార్గెట్ చేసే సీన్స్ ఉంటాయా అన్న సందేహాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంలో పవన్ తనకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారని డైరెక్టర్ హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పటికే భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. కమర్షియల్ హంగులతో పాటు పవన్ స్టైల్కు తగ్గ మాస్ ఎలిమెంట్స్తో ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ దేఖ్ లెంగే సాలా సోషల్ మీడియాలో వైరల్ కాగా, తాజాగా వచ్చిన ఆరా ఆఫ్ ఉస్తాద్ పాటకు అభిమానుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సాంగ్లో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఎనర్జీ, బీట్, లిరిక్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. అభిమానులు తమదైన స్టైల్లో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండడంతో మూవీ టీం ఆనందం వ్యక్తం చేస్తోంది. అయితే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ కావడంతో మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందా అన్న ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయట. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ డైలాగ్స్ పొలిటికల్గా, సెటైరికల్గా ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే సినిమాపై వినిపిస్తున్న రాజకీయ సందేహాలకు దర్శకుడు హరీష్ శంకర్ స్పష్టత ఇచ్చారు. సినిమా మొదలైన రోజు నుంచే పవన్ ఒక విషయం క్లియర్గా చెప్పారని, సినిమా వేరు, రాజకీయాలు వేరు అన్న సిద్ధాంతాన్ని పవన్ గట్టిగా పాటిస్తారని, ప్రేక్షకుడు థియేటర్కు వచ్చేది ఎంటర్టైన్మెంట్ కోసం, అదే మా ప్రైమరీ గోల్ అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారని వెల్లడించారు. అదే మార్గంలో ఉస్తాద్ భగత్ సింగ్ రూపొందించామని చెప్పారు. ఎవరినైనా లక్ష్యంగా చేసుకుని డైలాగులు పెట్టడం, రాజకీయ సెటైర్లు వేయడం ఈ చిత్రంలో ఎక్కడా ఉండదని హరీష్ అంటున్నారు. ప్రేక్షకుడికి పూర్తి వినోదం అందించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొంటున్నారు. అయితే హీరో ఎలివేషన్ కోసం పవన్ స్టైల్ డైలాగ్స్ ఉంటాయి, కానీ అవి ఎవరినీ టార్గెట్ చేసేలా ఉండవు. రాజకీయ రిఫరెన్స్లు అవసరం లేదని, పవన్ని ఫుల్ మాస్ అవతార్లో చూడాలనుకుంటున్నామని చెబుతున్నారు. అలాగే ఏ ఒక్క వ్యక్తినో, ఏ ఒక్క పార్టీనో, ఏ ఒక్క వర్గాన్నో చిన్నబుచ్చుకునేలా కానీ, కించపరిచేలా కానీ, ఎటకారపు ధోరణులు కానీ ఎక్కడా సినిమాలో ఉండవు. అందరూ ఎంజాయ్ చేయాలనేది ఈ సినిమా ముఖ్య ఉద్దేశమని ఆయన చెబుతున్నారన్నమాట. ఇక పవన్ సినిమా అంటేనే వైసీపీని టార్గెట్ చేసేలా ఉంటాయని అందరూ అనుకుంటారు. గతంలో కూడా ఇలా జరిగిన సందర్భాలున్నాయి. ఇప్పుడు కూడా అలాంటి డైలాగులే ఉంటాయని వైసీపీ పార్టీ నాయకులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే హరీష్ వీడియో ముందు ఈ సినిమా గురించి కానీ, అందులోని డైలాగుల గురించి కానీ సోషల్ మీడియాలో పెద్దగా చర్చే లేదు. కానీ హరీష్ శంకర్ వీడియో విడుదలైన తర్వాత వైసీపీ అభిమానుల నుంచి విమర్శలు మొదలైనట్టు తెలుస్తోంది. ఎన్నికల ముందు జగన్పై నేరుగా విమర్శలు చేసిన వీరు ఇప్పుడు సినిమాకు మైలేజ్ రావడం లేదని నీతులు చెబుతున్నారా? ఎన్నికల నేపథ్యంలో గాజు గ్లాస్ డైలాగులు పెట్టి ఇప్పుడు రాజకీయాల ప్రస్తావన లేదని ఎలా చెబుతారు అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ హయాంలో పవన్ సినిమాల్లో వచ్చిన రాజకీయ అంశాలపై ఏం సమాధానం చెబుతారు అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో పవన్ సినిమాల్లో అంబటి రాంబాబుపై సెటైరికల్ వీడియోలు చేయడం, సినిమా ఫంక్షన్స్లో రాజకీయ ప్రసంగాలు చేయడం వంటి విషయాలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు సినిమాల్లో పవన్ రాజకీయాలు వద్దనటం నమ్మశక్యమేనా అని ఇతర హీరోల అభిమానులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే దీనిపై హరీష్ శంకర్ వివరణ ఇవ్వకపోయుంటే వైసీపీ అభిమానులు ఈ సినిమా గురించి పెద్దగా చర్చించేవారు కాదు. ఇప్పుడు అనవసరంగా వారిని కదిపి ఈ సినిమాను మళ్లీ చర్చల్లోకి తీసుకొచ్చారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా పవన్ సినిమా రిలీజ్కి ముందు ఈ అంశాలపై క్లారిటీ ఇవ్వడం మంచిదే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎలాంటి రాజకీయ విమర్శలకు చోటు లేకుండా పవన్ ముందే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ సినిమాలో పవన్ పొలిటికల్ కెరీర్కి తగ్గట్టు డైలాగ్స్ ఉంటాయని, ప్రత్యర్థులకు పంచులుంటాయని ఫ్యాన్స్, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలంటే అందరివాడిలా ఉండాలే కానీ కొందరివాడిలా ఉండకూడదు, అందరివాడిలా ఉన్నప్పుడే ప్రజలు ఆదరిస్తారన్న విషయాన్ని గ్రహించినట్టు తెలుస్తోంది. మరి త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ సినిమా ప్రభావం ఏ మేరకు చూపిస్తుందన్నది వేచి చూడాలి.